ప్రతి అమ్మాయికి ఇలాంటి హస్బెండ్ రావాలి. అదే ఎందుకంటారా, మా ఆయన లాగా. మా ఆయన అని కాదులే, అంటే ఎవరైనా కానీ అమ్మాయిలకి కొంచెం పీస్ఫుల్ టైం ఇచ్చేసి తనకంటూ మీ టైం ఉండాలి కదా, అందుకే. సో ఈ రోజు కుకింగ్ క్రెడిట్స్ మాత్రం మా వారికి. ఈ రోజనే కాదు, నాకు సిగ్గున్నా, నాకు ఓపిక లేకపోయినా, అన్న చేయబుద్ధి కాకపోయినా, ఎప్పుడైనా హీ విల్ బి రెడీ అన్నమాట. సో ఇలాంటి హస్బెండ్స్ ఉండాలి కదా. ఎస్, ఆబ్వియస్లీ అందరికి నెగిటివ్స్ పాజిటివ్స్ ఉంటాయనుకో, వారికి కోపం ఎక్కువ, అదొకటే మైనస్, మిగతా అన్ని ప్లస్ అండి. సో ఐఎమ్ లక్కీ అని చెప్పాలి కదా. ఎస్, ఈ రోజు మాత్రం తను కీమా చేశారు, ఆ తర్వాత వెంటనే జొన్న రొట్టె చేశాడు. అసలు జొన్న రొట్టె అమ్మాయిలకి చేయడమే చాలా కష్టం, అలాంటిది అబ్బాయిలు చేయడం గ్రేట్. గ్రేట్ కాదు, అసలు చాలా గ్రేట్. ఇంకేంటి, మా వారు చూసారా, ఎక్స్పర్ట్ ఇందులో. వాళ్ళ మమ్మీ ట్రైనింగ్ అన్నమాట, వాళ్ళ మమ్మీ చేసేటప్పుడు చూసాడంట. సో నా మ్యారేజ్ అయిన కొత్తలో మా వారు చేస్తే నేను షాక్ అయ్యాను, ఎలా అయినా నేర్చుకోవాలని నేర్చుకున్నాను. బట్ మా ఆయన లాగా అంత కాదులే, కానీ చూసారా ఎంత ప్లఫీ ప్లఫీ మంచిగా వచ్చిందో. జొన్న రొట్టె ఇలా రావడం గ్రేట్ అబ్బ, ఎంతైనా మా వారు తోపు కదా. ఇంకేంటి, హ్యాపీగా ఎంచక్కా కర్రీ చేసేసాడు. ఆ తర్వాత జొన్న రొట్టె కానీ కొద్దిగా నేను హెల్ప్ చేశాను అనుకో. ఎందులో అంటారా, పులావ్ చేయడంలో అండ్ బటర్ మిల్క్ లో. మిగతా అంతా తనే చేశాడు. హ్యాపీగా ఇంకా మా వీకెండ్ ఇలా గడిచిపోయింది. నేను చక్కగా మూవీ చూస్తూ ఎంజాయ్ చేసేసాం. మా బుడ్డోడిని పడుకోబెట్టేసి వాడికి ఫుడ్ మాత్రం నేనే చేశానులే. పాపం అన్నీ మా వారే అంటే కష్టం కదా. ఓకే మరి, బాయ్.